హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజైతే ఏంటో తెలుసు కదా, ఈ రోజైతే ఇండిపెండెన్స్ డే అన్నమాట. ఈ రోజైతే అందరూ వాళ్ళ స్కూల్కి వెళ్ళేసి చాక్లెట్లు అలాగే సమోసాలు అవన్నీ తింటారనుకుంటాను. దానికంటే మనకి చాలా చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, మనం అక్కడ ఎండలో నిలబడుకొని ప్రేయర్ చేయాలి. బట్ అయినా పర్లేదు, మనం ప్రేయర్ చేసేది ఫర్ మై కంట్రీ అనమాట. అందుకే మనం అయితే ప్రేయర్ అయితే ఖచ్చితంగా చేయాలి. అలాగే దాని తర్వాత ఎలాగో చాక్లెట్లు వస్తాయి కాబట్టి ఆ చాక్లెట్లు అన్నీ తినేటప్పుడు మనకు అసలు ఆ ప్రేయర్ గురించి గుర్తుకు రాదు. సరే, అయితే ఈ షించాన్ గడు ఏం చేస్తున్నాడో చూడాలి. ఈడైతే ఇందాకే స్కూల్కి వెళ్ళేసి బాగా చాక్లెట్లు అలాగే సమోసా బిస్కెట్లు అన్నీ తినేసి వచ్చాడు. అరే, ఎవరో ఫోన్ చేస్తున్నారు ఏంటి? హలో, చెప్పండి సార్. హలో సార్, నాకైతే మీ అవసరం అయితే పడింది. ఏంటి, నా అవసరం పడిందా మీకు? అదేం లేదు సార్, మీరైతే వెంటనైతే ఆర్మీ బేస్కి అయితే రావాల్సింది. ఎందుకంటే ఇక్కడ సోల్జర్స్ చాలా మంది అయితే మా మీద దాడి అయితే చేస్తున్నారు. మీరైతే వెంటనే రావాలి ఇక్కడికి. ఇట్స్ అర్జెంట్ సార్, కమాన్. అరే యార్, సోల్జర్ ఫోన్ చేసి వెంటనే అయితే రమ్మంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. షించాన్ అయితే ఇక్కడ ఉన్నాడు. సరే, ఒకసారి షించాన్తో మాట్లాడదాం. ఒరే షించాన్, నీకు విషయం చెప్పాలరా. ఏంటి మావయ్య అది? ఒరే షించాన్, అదేంటంటే మన సోల్జర్ అంకుల్ ఉన్నాడు కదూ. ఉన్నాడు. సోల్జర్ అంకుల్కి ఏమైంది ఈరోజు? మన అవసరం అయితే అతనుకుంటా. ఏంటి మన అవసరం సోల్జర్ అంకుల్ కుందా? ఏం మాట్లాడుతున్నావు మావయ్య? నిజం చెప్తున్నావా నువ్వు? అవునరా షించాన్, నన్నైతే వెంటనే ఆర్మీ బేస్కి అయితే రమ్మని చెప్పాడు. అవునా? అయితే వెళ్ళు మావయ్య, తొందరగా. ఏం అవసరం ఉందో ఏంటో, వెళ్ళు తొందరగా. అరే షించాన్, వెళ్తానులే గాని నువ్వెక్కడుంటావురా? మావయ్య నేను ఇంట్లోనే ఉంటాను మావయ్య, నువ్వైతే వెళ్ళు, సరేనా? ఒరే షించాన్, నాకైతే ఒక ఐడియా ఉందిరా. ఏంటి మావయ్య అది? ఒరే షించాన్, నీ దగ్గర ఎలాగో యాక్షన్ షించాన్ సూట్ ఉంది కదా. ఉంది మావయ్య. నువ్వైతే దాన్ని తీసుకుని రారా షించాన్, ఏదన్నా అవసరం అవుతుందేమో. సూపర్ ఐడియా మావయ్య. సరే అయితే పద వెళ్దాం. రారా షించాన్. అరే షించాన్, మీ ఫ్యాన్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా. గైస్, చూసారు కదా, మనమైతే ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ బేస్ కి అయితే వెళ్ళబోతున్నాము, వాళ్ళకైతే మన మావయ్య అవసరం అయితే పడింది అనమాట. ఇంకా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్ళేసి ఆర్మీ సోల్జర్ తో పాటు కాపలా అయితే కాయిపోతున్నాం అనమాట. సరే పద మావయ్య, ఇంకా వెళ్దాము. అరే షించాన్, తొందరగా వచ్చి కారు ఎక్కరా, వెళ్దాము. అలాగే మావయ్య, పద. గైస్, మీ స్కూల్లో ఎలా జరిగాయి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు సమోసా ఇచ్చారా, లేకుంటే చాక్లెట్లు ఇచ్చారా, లేదంటే బిస్కెట్ ఇచ్చారా అనేది కూడా కామెంట్ చేయడం చేయండి. నాకైతే మా స్కూల్లో అయితే బిస్కెట్లు, సమోసా, అలాగే చాక్లెట్లు, ఇంకా చెప్పాలంటే ఐస్ క్రీమ్ కూడా ఇప్పించారు. అది వేరే విషయం లేండి. అరే బాట్గా, మీ స్కూల్లో ఐస్ క్రీమ్ కూడా ఇప్పించారా? లేదులే మావయ్య, నేనే మా ఫ్రెండ్స్ తో కలిసి తిన్నాను. ఒరే బాట్గా, మీ స్కూల్లో ఏమి ఇచ్చారో అది చెప్పురా. మా స్కూల్లో అయితే ఐస్ క్రీమ్ తప్ప మిగతా అన్ని ఇచ్చారు. ఇంకా ఏమేం జరిగారా షించాన్? మావయ్య, మా స్కూల్లో అయితే పాటలు అయితే పాటించారు మావయ్య. అవునా? ప్రేయర్ చేయలేదా మరి? ప్రేయర్ కూడా చేశారు మావయ్య. ప్రేయర్ కూడా భలే జరిగింది మావయ్య. నీకు చెప్పానా? ఏంట్రా అది? మావయ్య, ఒకరైతే ప్రేయర్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు మావయ్య. అవునా? ఏమో మావయ్య, మా సార్ వాళ్ళని అడిగితే వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పారు. ఎందుకంటది మావయ్య? అరే అది ఏమైండదులే షించాన్, ఎండకి చాలాసేపు నిలబడున్నారు కదా, దానివల్ల కళ్ళు తిరిగి ఉంటాయి అంతే, అదేం కాదులే. అవునా? సరే సరే మావయ్య, నువ్వు తొందరగా పోతా, ఇంకా చాలా దూరం ఉంది కదా. అరే మావయ్య, ఉన్నట్టుండి ఏంది మావయ్య, మంచు స్టార్ట్ అయింది. అవునరా షించాన్, మనం వెళ్ళేది కాశ్మీర్ కదా, అందుకే మంచు అయితే పడుతుంటది. అరే మావయ్య, నాకైతే చాలా చలి పుడుతుంది మావయ్య. అరే బాటగా షించాన్, కొద్దిసేపు ఉండు, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత స్వెటర్ అయితే వేసుకుంటూ, ఇంకా వెళ్ళేటప్పటికి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటి మావయ్య, ఇంకా ఎక్కువ ఉంటుందా? ఇది ఏం చూసావు, ఇంకా చాలా చాలా ఉంటుంది. మొత్తం కింద మంచుతో కప్పి పడిపోయి ఉంటది. ఈ రోడ్లు గిట్లు ఏం కనిపి నీకు ఆ టైంలో. అరే మావయ్య, అరే మావయ్య, మొత్తం మంచుతో కూడిపోయింది కదా. నేను చెప్పాను కదా షించాన్, మొత్తం ఏం కనిపిది నీకని. చూసావా, రోడ్లు మొత్తం మంచుతో కప్పు గడిపోయి ఉన్నాయి. అవును మావయ్య, నాకు చేతులు అయితే గడ్డగట్టుకోపోతున్నాయి మావయ్య. మావయ్య, నాకైతే చలి పుడుతుంది మావయ్య. ప్లీజ్ మావయ్య, తొందరగా తీసుకెళ్ళి అక్కడికి. అరే వెళ్తానే ఉన్నాను రా షించాన్, తొందరగా వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు స్వెటర్ అయితే ఇప్పిస్తాను రే నీకు. అంతవరకు ఓపిక పట్టరా షించాన్. మావయ్య, నాకైతే ఒళ్ళు అయితే గడ్డలు కట్టుకోబోతున్నట్టుంది మావయ్య. తొందరగా వెళ్ళి ఫాస్ట్ గా. గాయ్స్, చూసారు కదా, మనమైతే కాశ్మీర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూసారు కదా, మొత్తం కాశ్మీర్లో ఇలానే ఉంటుందన్నమాట. మొత్తం అయితే గడ్డలు కట్టుకోపోయింది అంతా. అరే షించాన్, ఏమన్నా చెప్పురా మన వ్యూవర్స్ కి. మావయ్య, నేనేం చెప్పాను మావయ్య, మొత్తం గడ్డలు కట్టుకోపోయి వణకుతున్నాను నేను. మొత్తం నేను వణకుతున్నాను మావయ్య. ప్లీజ్ తొందరగా పద ఇక్కడి నుంచి. అరే షించాన్, హెడ్ క్వార్టర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం రా. అవునా మావయ్య? తొందరగా పద మావయ్య, తొందరగా పద. రా షించాన్, తొందరగా రా లోపలికి వచ్చి, లేదంటే ఇక్కడే ఉన్నావు అంటే కొద్దిసేపటికి గడ్డగా పెట్టుకోపోతావు. మావయ్య, ఆగు మావయ్య, వస్తున్నాను.
రారా షించాన్ తొందరగా వచ్చే లోపలికి. ఆడే ఉంటే గడ్డ కొట్టుకోబోతావు ఇంకొద్దిసేపటికి. రా ఫాస్ట్గా రా. అరే షించాన్ స్వెటర్ వేసుకున్నావా? వేసుకున్నాను మావయ్య. ఇది వేసుకోగానే చాలా వెచ్చగా అనిపిస్తుంది మావయ్య, చాలా బాగుంది ఇప్పుడు. రే ఏదిరా అయితే స్వెటరు? మావయ్య స్వెటర్ లోపల వేసుకున్నాను మావయ్య, దానిపైన షర్ట్ వేసుకున్నా, భలే ఉంది కదా. అరే షించాన్ ఇప్పుడే అది వెళ్ళిపోయిందిరా. హలో సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓ ఫ్రాంక్లిన్ బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? మళ్ళీ కళ్ళను పిలిచారా నిన్ను? ఫోన్ చేసి మరీ పిలిచారు ఈసారి. ఏంటంటే మన మీదకి యుద్ధం అయితే ప్రకటించారనమాట. ఎవరు? ఇంకెవరున్నారు? ఆ పాకిస్తాన్ వాళ్ళు. ఏంటి అవునా? పాకిస్తాన్ వాళ్ళు అయితే మన మీదకి యుద్ధం అయితే ప్రకటించారనమాట. సరే అయితే కేబుల్ కార్ అయితే వచ్చింది, వెళ్ళు నువ్వు. రారా షించాన్ నువ్వు వచ్చి కేబుల్ కార్ అయితే ఎక్కరా. రారా లోపలికి. ఒరే బాట్గా. అమ్మయ్య వెళ్తున్నాం రా షించాన్, పైకి అయితే వెళ్తున్నాము, చూసావు కదా. అవును మావయ్య చూసాను. అరే షించాన్ ఈ రైడ్ అయితే చాలా బాగుంటుంది. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా చలి పుడుతుంది. ఏంటి చలి పుడుతుందా మావయ్య? ఏం కాదులేరా, నువ్వు స్వెటర్ వేస్తున్నావు కదా, వెచ్చగానే ఉంటుంది. వెచ్చగానే ఉందనుకో, కానీ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా చలి పుడుతుంది అంటున్నావు కదా. అదేం కాదులేరా, ఆ స్వెటర్ అయితే నీకు ఇచ్చింది కోల్డ్ రెసిస్టెంట్ తెల్లే. అవునా, సూపర్ మావయ్య. మావయ్య ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది. వచ్చేసాం రా, ఇప్పుడైతే సగం దూరం అయితే వచ్చాము. ఇప్పుడైతే మనం కొండపైకి వెళ్ళబోతున్నాము. ఏంటి కొండపైకి వెళ్ళబోతున్నావా? అవును రా షించాన్, అదిగో చూసావు కదా, పైకైతే వచ్చేసాం రా షించాన్, ఇంకొద్దికి దూరమే. అమ్మయ్య షించాన్ దిగురా ఇంకా. అరే షించాన్ చూసావా ఎలా ఉందో ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడడానికి చాలా బాగుందిరా షించాన్. ఏం బాగుంది మావయ్య, నాకేం కనిపించలేదు ఇక్కడ నుంచి. అరే షించాన్ దీనికంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉందిరా షించాన్. మనం వెంటనే వెళ్ళి కళ్ళన్లు అయితే కలవాలి, తొందరగా వెళ్ళి కలుద్దాం పదా. కళ్ళన్లు ఎక్కడున్నారు? కళ్ళని పైన అయితే ఉన్నారు, మీరైతే ఇటు నుంచి వెళ్ళొచ్చు. అలాగే చూసి జాగ్రత్త, జారుతుంది. అరే షించాన్ చూసి జాగ్రత్తగా రా, ఇక్కడైతే జాగ్రత్తది సరేనా? అరే షించాన్ రా ఇట్రా, నాతో రా షించాన్, జాగ్రత్తగా రా. ఓకే ఇక్కడైతే కళ్ళన్లు అయితే ఉంటారనమాట. అరే షించాన్ చూసావా మన ఇండియా ఫ్లాగ్ ఎలా రెపరెపలాడుతుందో? అవును మావయ్య చూసాను, భలే ఉంది కదా చూడడానికి. నాకైతే భలే అనిపించింది మావయ్య చూస్తుంటే. అవునరా షించాన్. ఏ సోల్జర్, ఇప్పటికైతే ప్రస్తుతానికి ఎవరు అయితే ఇక్కడి నుంచి అయితే రావట్లేదు. బహుశా నార్త్ డైరెక్షన్స్ ఏమన్నా రావచ్చు. బహుశా నాకు తెలిసి కొండ వెనకాలైతే వాళ్ళు కాపలా కాస్తుండొచ్చు. మనం ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం అప్రమత్తంగా ఉండాలి. అరే అరే ఫ్రాంక్లిన్, ఓ బాయ్. అరే ఫ్రాంక్లిన్ ఎప్పుడొచ్చావు నువ్వు? వెంటనే నన్ను కలవాలి కదా, రా ఇలా రా. అరే షించాన్ ఇక్కడ ఉండు నువ్వు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. హలో కల్నాల్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ఫ్రాంక్లిన్, నువ్వెలా ఉన్నావు? నేనైతే బాగానే ఉన్నాను. ఏంటి నాతో పని ఉండని చెప్పి పిలిచారు? అదేంటంటే మన ఇండియన్ ఆర్మీ బేస్ కి అయితే ఒక లెటర్ అయితే వచ్చింది. ఏంటి లెటరా? ఏంటది? అదేంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చింది. ఆ పాకిస్తానీ లెటర్ లో ఏం రాసిందంటే మన మీదకి యుద్ధం ప్రకటించినట్టు రాసింది. ఏంటి యుద్ధమా? పాకిస్తాన్ ఏంటి మన మీద యుద్ధం చేయడానికి? అదొక చిన్న దేశం కదా. అది ఎన్నిసార్లు వాళ్ళకి గుర్తు చేసినా సరే వాళ్ళు పిచ్చి పట్టినట్టు ప్రయత్నిస్తారు. ఇంకా మనం ఏం చేస్తాం, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇక్కడి నుంచి తరిగి కొట్టడమే కదా. ఓకే కానీ కాకపోతే ఒక కండిషన్ ఉంది. ఎప్పట్లాగే కాకుండా ఈసారి చాలా మందితో వస్తున్నారు వాళ్ళు. ఓహో అందుకే నేనైతే పిలిచాము, నువ్వు కూడా హెల్ప్ చేస్తావేమో అని చెప్పి. అరే తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఎంతమంది వస్తారో రానియండి ఇక్కడికి. వాళ్ళనైతే మన దగ్గర ఉన్న ఆర్మీతో అయితే వాళ్ళనైతే చిత్తడం చేయడమే కదా ఎప్పట్లాగే. నువ్వైతే సరిగ్గా చెప్పావు ఫ్రాంక్లిన్. కల్నల్ సార్ ఎంతమంది వస్తారో రానివ్వండి, నేనైతే ఇక్కడే వెయిట్ చేస్తాను. వచ్చిన ప్రతి ఒక్కరిని ఇక్కడి నుంచి వెళ్ళనిచ్చలేదు, ప్రతి ఒక్కరిని ఇక్కడి నుంచి చంపడమే. దానికంటే ముందరా హే సోల్జర్, అక్కడైతే టూరిస్ట్ అయితే ఉన్నారు, వాళ్ళనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఎందుకంటే ఏ క్షణమైనా ఆ పాకిస్తానీ సోల్జర్స్ అయితే మన మీద అటాక్ అయితే చేయొచ్చు. సో ఈ ఏరియానైతే టూరిస్ట్ కి వ్యతిరేకంగా అయితే మార్చండి సరేనా? అలాగే ఫ్రాంక్లిన్ సార్, అలాగే చేసాం. అలాగే కల్నల్, ఇంకో విషయం, నేను మన సోల్జర్స్ అయితే ఒక విషయం అయితే చెప్పాలి. ఫ్రాంక్లిన్ నీకైతే మన ఆర్మీ సూట్ అలాగే వాకీ టాకీ అలాగే గన్స్ అయితే ఇస్తాము. దాని ద్వారా అయితే నువ్వు ప్రతిసారి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఓకే నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరికి నేను వాకీ టాకీ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అదిగోండి వాడైతే షించాన్. అరే ఫ్రాంక్లిన్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? పిల్లకాయలు ఇక్కడికి రాకూడదు అని తెలుసు కదా నీకు. అరే కల్నల్ సార్, వీడు నార్మల్ పిల్లోడైతే కాదు, చాలా చాలా అల్లరి చేసే పిల్లోడు. అలాగే మీకు విషయం చెప్పాలి, వీటి దగ్గర అయితే యాక్షన్ షించాన్ సూట్ అయితే ఉంది. అదైతే మొత్తం ఐరన్ మ్యాన్ పవర్స్ అయితే ఉంటుంది. ఏంటి ఐరన్ మ్యాన్ సూటా? ఐరన్ మ్యాన్ సూట్ లాగే ఉంటుంది, కాకపోతే ఆ సూట్ వచ్చేసి ఇతని సైజులో ఉంటుంది. అది ఇతను ఒక్కడికే పడుతుంది.
ఏంటి ఇంత చిన్న పిల్లవాడు ఐరన్ మ్యాన్ సూట్ వేసుకొని యుద్ధం చేస్తాడా? అవును, కరెక్ట్గా చెప్పారు మీరు. వాడికైతే అవసరమైన టైంలో అయితే వాడే మనకి హెల్ప్ చేయొచ్చు, అందుకే తీసుకొచ్చాను. వాడేమి చిన్న పిల్లవాడు కాదు, వాడు చిన్నపిల్లలా కనిపిస్తాడు అంతే. చాలా చాలా పెద్ద పనులే చేస్తాడు వాడు. వాడి పేరే షించాన్. వాడు సూట్ వేసుకున్నాడంటే యాక్షన్ షించాన్. నీకోసం ఆర్మీ డ్రెస్ అయితే పెట్టాను, వెళ్ళి వేసుకో. అలాగే కల్నల్. అరే షించాన్ రారా నాతో. అరే షించాన్ చూసావా నా ఆర్మీ డ్రెస్ అయితే ఎలా ఉందో? భలే ఉంది మావయ్య. అరే షించాన్ నువ్వైతే లోపలే ఉండు, బయటకైతే అస్సలు రావద్దు, సరేనా? అలాగే మావయ్య, నేనైతే లోపలే ఉంటాను. ఇంతకీ ఫ్రాంక్లిన్ ఎక్కడా? కమాన్ తొందరగా ఫోర్స్ని పెంచండి, వెంటనే వాళ్ళు వచ్చేస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే ఫ్రాంక్లిన్ పిలవండి. ఫ్రాంక్లిన్! కల్నల్ పిలిచారా? అరే ఫ్రాంక్లిన్, మొత్తం ఇన్స్టిట్యూట్ అంతా పాకిస్తాన్ ఆర్మీతో నిండిపోయింది. మన వాళ్ళు చాలా మంది చచ్చిపోతున్నారు. వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళలే. వెంటనే వాళ్ళందరూ నువ్వు ఎలా అయినా చంపేసి ఇన్స్టిట్యూట్ మొత్తం క్లియర్ చేయాలి వెంటనే. అలాగే సార్, వెంటనే బ్యాకప్ వెహికల్ అయితే పిలవండి. ఎంతమందిని కావాలో తీసుకెళ్ళు, వెంటనే అక్కడికి వెళ్ళి క్లియర్ చేసి నాకైతే ఇన్ఫర్మేషన్ అందించు వెంటనే. అలాగే కల్నల్. హలో సోల్జర్, వెంటనే ఒక 100 మందితో నువ్వైతే ఈస్ట్ జోన్ దగ్గర అయితే వెయిట్ చేయి, సరేనా? అలాగే సార్, నేను చెప్పిన వెంటనే అయితే ఫైట్ చేయాలి. నేను చెప్పేంత వరకు నా ఇన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేయండి. ఎవ్వరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ఏంటి ఫ్రాంక్లిన్, నీకు 100 మంది సరిపోతారా? 100 మంది చాలా ఎక్కువ సార్. నేనైతే 100 మందితో అయితే మొత్తం అక్కడ ఉండే ఈ పాకిస్తాన్ ఆర్మీని అయితే అంతం చేయగలను. ఆ ఆర్మీని అంతం చేసిన తర్వాత వెంటనే నీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఓకే సార్. సోల్జర్, వెంటనే నువ్వైతే ఈస్ట్ జోన్ దగ్గర అయితే వెయిట్ చేయి నా సిగ్నల్ కోసం. వెంటనే అయితే ఈస్ట్ జోన్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే మన ఆర్మీ సోల్జర్స్ ఒక్కరికొకరు చాలా మంది చనిపోతూనే ఉంటారు. అమ్మాయి దగ్గరికి అయితే వచ్చేసాం. గాయ్స్, ఇంకా ఎవరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెంటనే వెళ్ళాలి, వాళ్ళకి చాలా మంది చనిపోతున్నారని చెప్పి కాల్ వచ్చింది. ఓర్ నాయనో, వాళ్ళు ఇంకా పెరుగుతున్నారంట, వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నేనైతే వెంటనే వెళ్ళాలి అక్కడికి. హలో బ్యారీ, వస్తున్నాను, వెంటనే వస్తున్నాను. సార్ మీ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాము, తొందరగా సిగ్నల్ ఏంటి, వాళ్ళందరినీ చంపేస్తాము. వెయిట్ వచ్చేసాను, నేనైతే దగ్గరికి వచ్చేసాను. నా సైడ్ అయితే వాళ్ళు వస్తున్నారు. సోల్జర్స్ చూసుకోండి, వీళ్ళైతే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎస్ నేనైతే వాళ్ళ వెహికల్ వేస్తే ఒకదాన్ని అయితే ఆధీనంలోకి తెచ్చుకున్నాను. సోల్జర్స్ జాగ్రత్త. ఎస్ ఆల్ క్లియర్, తొందరగా రండి. సార్, ఇంకా అక్కడ చాలా మంది ఉన్నారు. వాడినైతే వద్దులేదు, అందరినీ చంపేయండి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ. వెంటనే బ్యాకప్ కావాలి, నాకు బ్యాకప్ కావాలి. ఎస్ ఒకడైతే అయిపోయాడు అక్కడ ఉండేవాళ్ళు. ఆల్ క్లియర్. వెంటనే అక్కడికి వెళ్ళండి. ఇంకొక వెహికల్ అయితే వస్తుంది. అలర్ట్. ఇంకొక వెహికల్ అయితే వస్తుంది. జాగ్రత్త చూసుకొని రండి. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు దాంకునే ఉంటారు ఈ చట్టాల పొదలలో. చూసుకొని రండి. కనిపించినట్టు శబ్దం రాకుండా మొత్తం క్లియర్ చేయండి. ఎస్ అక్కడే ఉన్నాడు. చూసుకోండి. ఈ ఇంట్లోనే ఉన్నాడు వాడు. ఈ ఇంట్లోనే చూసుకోండి. మొత్తం రౌండ్ అప్ చేశారు కదా, నా ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. జాగ్రత్త. రౌండ్ అప్. ఎస్ కరెక్ట్. నేను చెప్పినప్పుడైతే వాడి మీదకైతే రష్ అయితే చేయండి. నాకెందుకు వాడు ఇక్కడే ఉన్నాడు అనిపిస్తుంది. చూసుకోండి. ఎస్ డిస్పర్స్. ఎస్ వాడు ఇక్కడే ఉన్నాడు. వాడికి మనం ఇంకా తెలీదు. సైలెన్సర్ పెట్టి కొడతాను. ఎస్ అయిపోయాడు. మొత్తం కంప్లీట్ అయింది. ఆల్ క్లియర్. నీకెంత ధైర్యం ఉంటే మా ఇండియా జోలికే వస్తారా? తీసుకోండి. ఎస్ ఈడైతే చచ్చిపోయాడు. ఈయనైతే నీళ్ళల్లో కలిపేయండి, కొట్టుకొని పోతాడు గంగా నదిలో. ఎస్ ఐ నీడ్ ఏ బ్యాకప్. ఎస్ మొత్తం అందరినీ చంపండి. మొత్తం ఇక్కడ ప్రతి ఒక్కరిని చంపేయండి. ఐ నీడ్ ఏ బ్యాకప్. ఎస్ సూపర్ నైస్. అసలు ఇంక ఎవరైనా సరే ఈ కాశ్మీర్లోకి అడుగు పెట్టాలంటేనే భయపడతారు. మొత్తం అందరినీ చంపేశాం. అరే బ్యాకప్. ఐ నీడ్ బ్యాకప్. మీకు ఎంత ధైర్యం ఉంటుంది నా మీదకి ఫైర్ చేస్తారా? ఎస్ ఐ నీడ్ ఏ బ్యాకప్. ఎస్ మొత్తం అయిపోయారు, ఇక్కడ ఉండే వాళ్ళంతా అయిపోయారు. ఆల్ క్లియర్. మైట్ బి ఆల్ క్లియర్. వీడిని చంపండి. ఇదిగోండి చాలా మంది ఉన్నారు ఇంకా. ఎస్ అందరినీ చంపండి. మొత్తం ఎవరిని వదలొద్దు, ప్రతి ఒక్కరిని చంపండి. నేను ఒక 10 మెంబర్స్ క్లియర్ చేశాను. ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. ఎస్ పర్ఫెక్ట్ బ్యాకప్. అసలు కరెక్ట్ టైంకి వచ్చారు. ఇంకా ఉన్నారు ఇక్కడ. అరే యార్ సోల్జర్ ఆర్ యూ ఆల్ రైట్? ఎస్ సార్, ఆల్ రైట్. ఓకే. అరే ఇతను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వెంటనే 109కి ఫోన్ చేయండి.
పాకిస్తానీ పోలీసులు వచ్చేసారు. వీళ్ళందరినీ చంపేయండి, ఒక్కడిని కూడా వదలకండి, మొత్తం అందరినీ ఇక్కడే చంపేయండి. ఎస్ వదలొద్దు. ఎస్ అయిపోయాడు. ఒక్కడైతే అయిపోయాడు. ఎస్ హెలికాప్టర్ అయితే బ్లాస్ట్ అయితే చేసాం. నైస్ అసలు సూపర్. అలాగే ఇంకొకడు ఇంకా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళందరినీ మనమే మొత్తం అందరినీ చంపేయాలి. ఈ ఒక్కడు కూడా మిగలకూడదు. ఇక్కడి నుంచి శవాలు వెళ్ళాలి. అదండి హెలికాప్టర్ ఒకటి వచ్చింది, పాకిస్తాన్ హెలికాప్టర్. చంపండి. ఎస్ దిగినట్టయితే చంపేశాను. ఇంకా ఎవరైతే ఉంటే చూడండి. అనిడే బ్యాకప్. అరే ఇటు సైడ్ దిగుతున్నారు. కమాన్ ఫాస్ట్. ఇక్కడికి రండి. ఎస్ ఇక్కడైతే దిగారు వాళ్ళు, చూసుకోండి. ఇక్కడ దిగారు. ఈ చెట్లలోనే ఎక్కడ ఉన్నారు వాళ్ళు, చూసుకోండి. ఫస్ట్ ఆ హెలికాప్టర్ అయితే పేల్చేస్తాను. Helicopter sir attacking me. Cover up. Yes. Another helicopter also blasting. Yes, ho gaya. Yes, come back, soldier. There is a blast now. Okay, no problem. ఎస్ మనం అయితే బ్లాస్ట్ అయితే చేసాం. నైస్ అసలు. అలాగే ఇంకా వస్తున్నారు. ఎస్ నైస్ అసలు సూపర్. అదిగోండి కాల్చండి. హెలికాప్టర్ వదలొద్దు, ఏమాత్రం వదలొద్దు. ఇంకా ఎక్కడ అరే లెఫ్ట్ సైడ్. అరే సోల్జర్ చూసుకోవాలి కదా. ఎస్ గెటప్. ఇంకా ఎక్కడ. నైస్ అసలు. ఇంకా ఎక్కడ ఉన్నారు? హెలికాప్టర్ వస్తుంది. ఎస్ మనం అసలు హెలికాప్టర్ వాళ్ళని దిగక ముందే చంపేశాం. సూపర్ అసలు. ఎక్కడున్నాడు? పదాడు. అరే ఎస్ కాల్చండి. వాళ్ళని వదలడ్డు. కాలిస్తే చంపేయండి. పూర్తి మొత్తం చంపిన తర్వాత వాళ్ళని వదలండి. ఇట్స్ మైట్ బి డేంజరస్. ఐ యూజ్ స్నైపర్. కవర్ అప్ మీ. ఎస్ నైస్ కవర్. Yes, on the mountains. Come on. Hurry up. Fast. Oh, nice. Bhai sab. पूरा helicopter crash हो गया. Arey, what happened? Yes. Completed. All clear. Might be all clear. Nice asala. और एक helicopter. Oh, अभी आया. मारो. Oh, एक हो गया. Yes, coming. Oh, भाई साहब. Oh. Completed. All clear. Helicopter landing, crashing. The soldiers in the helicopter area. Come back. Hurry up. Another helicopter arriving. Oh, nice blast. Here firing. Arey, yes. Commander squad is arrived. Oh, here. Nice cover up me. Yes, nice cover. Super asala. Nice cover. Helicopter. Another helicopter is arriving soon. Come, let's go. Oh, coming. Oh, come with me. Firing. Yes, another squad आया. Another squad is arrived. Come on. Hurry up. Oh, nice Gatling gun. Oh, blasted. पूरी पाकिस्तानी police car blasted. Oh, another one arrived. Squad. Another one arrived. Soldier. Come. Cover the soldier. Yes. Another one killed. Might be another. Arey yaar, bhai sab, cover me. Yes, completed. Oh, nice. Asala. Nice helicopter, dude. Okay. A squad. Another squad arrived. Blast the car. Oh, ho gaya. Completed. Oh, nice Gatling. Oh, nice chopper. Oh, another squad. Kill. Complete the squad. Complete the full squad. Don't lose anyone. Before lose anyone, kill everyone. Come. Nice asala. Nice. Yes. Complete full. Yes, another squad. Nice backup. Yes asala. Nice. Another one arrived. Oh, nice. Another car arrived. Arey yaar. Arey bhai sab. The thing got loose. Soldier, are you okay? Yes, okay, sir. Okay. Where is another one? Oh, come, another squad arrived. Oh, nice backup. I'm going to north side. Cover the zones. Come on. Pick up. I'm going to north zone. Nice. Yes, I'm going to north zone. Out of the park. Come on. Complete the whole Pakistani army. Yes, another squad is arrived here in the north area. Come. Another helicopter. Chopper, complete the helicopter. It's urgent. Complete the helicopter. Nice. Whole helicopter is completed. Okay. हाँ बोलिए सर. और एक हेलीकॉप्टर आता है. कहाँ से? मारना उसको. ओ भाई साहब, पहले से ही ये स्क्वाड उतरा. चलो मारते. अरे अनदर चॉप्टर फ्लाइट आया. क्या कर रहे हैं आप? चलो मारो. अरे यार. Yes, let's do. Complete the whole squad in the around of a squad car. अरे यार, we lose the another one. Gatling. अरे यार. As completed. इतना देर है, पहाड़ के चढ़ के मार रहा है. या. Complete the whole helicopter. Nice soldier. Yes, another helicopter is arriving. Arey. Yes, completed. Another chopper flight is also over. Are you okay, soldier? Yes, I'm okay, sir. Blast the car. Yes, no matter what is it. Complete it. Yes, complete the whole squad. Helicopter. Another chopper आया. मारो. हो गया.
Nice cover from the soldiers. Mar. Yes. Complete it. Oh, nice. Squad. Arey yaar, come on soldier, come on. Yes, nice. Very fast. Yes, they are coming. Cover me. Nice soldier, nice. Soldiers, come on. Oh, blast the car. Oh, nice. They are following us. Come on. Back up. I need a backup. You need a backup. Very fastly. Soldier, come on. Soldier, come on. Pick up. Yes, I am arrived here. Coming. Where is the? Where? Yes, cleared there. I need a backup. Oh, there are 20 members. I need a backup urgent. Yes, I need a backup. They are firing us. Come on. I'm on the river. I need a backup. They are following me. I need a backup. Sir, dragged, come, sir. You are bleeding so high. Come fastly. Take the car and come. Okay. Coming. Yes, coming. Be ready. Pakistani soldiers are following me. I take them to our custody. In the place of custody. Come on. Be ready. Yes, they are followed me. They are also on the river. I finished. I finished some of them in the river. Yes, completed. Yes, they are firing me. Help me. They are firing me. Come on. I need a backup. Yes, coming. Cover me, please. Yes, coming. Where? Oh, nice. The car are blasted. Come. The सामने में बंदा है. चलो. Yes, here. I completed them. Some of them are in the river also. Come on. Completed them. Completed. In the river. They are all completed. Come faster to the mountain area. I cleared the 2 members. And there are lost back of 4 members also. They lost 4 members. Oh, the grenades are firing. Sir, Panzer. As Panzer also cleared. Oh, another one added. As completed. They are attacking me. Come on. Yes, the Pakistani soldiers are arrived. Come on. Backstabbed us. They are backstabbed us. Come. Let them clear. Yes, clear them fastly. Yes, I cleared both of them. Yes, I cleared some of them. Come fastly. I need a backup. The soldiers are arrived here. Come fastly. Yes, nice soldier. You are arrived. Oh, I'll be happy. Come. There are so many soldiers here. You lost a blade, sir. You need some medical. No need of medical now. Come. Soldiers are arrived. Come. After the war, I prefer the medical. Now clear the whole Pakistan army from Kashmir. As completed. Come on, soldiers. Complete the whole Pakistan armory and the army from Kashmir. Go. They are coming. Come. Slowly come. Yes, they are here. They are on the colonel area. Come. Yes, they are here. The sounds are coming. Chal. Fastly. Oh, super nice. Complete the whole Pakistani car. Down of the mountains, they are came. Fire them. Oh. I arrived. Oh, nice. The Pakistani killed. No, another one is here. Okay, I complete here. No. Yes, cleared here. Yes, another one is arriving. Be alert. ఇక్కడికి ఎవరు వచ్చినా సరే ఒక్కొక్కరిని కాల్చి పడండి. తర్వాత చూసుకుందాం. Come on. Yes, our chapter is arrived. As I came here. Yes, I completed one of them. Both of them. Yes, completed. Cool. Pakistani. ले लो मेरा bullet. Another also arrived. Uncleared. Mountain में सारी वाली हो गया. Nice chapter. Our army base helicopter is doing good job. Let them clear. Yes, we done a good job. Here both of the Pakistan army is clear. Whole Pakistan army is clear here. Oh, nice. Super asla. Yes, after completing the whole Pakistani army, Khalil, the war is completed. All Pakistan gore and some of them are backstabbed to the Pakistani. Ha. Nice job, Franklin. Well, come. Let's salute to our flag. Yes, we complete our war. Yeah, we are finally gained the victory against. Arre Franklin, you are a genius, Franklin. You complete the whole war in both days. It means the 2 days. You are nice, Franklin. చాలా బాగా చేసావు. గుడ్ జాబ్, ఫ్రాంక్లిన్. ఎలా ఉంది నీ వెనకాల బుల్లెట్ తగిలింది కదా? ప్రస్తుతానికి బాగానే ఉంది కల్నల్. ఇంకొకసారి ఎప్పుడైనా సరే ఇలాంటిది వార్ ఎప్పుడు జరిగినా సరే మీరు నన్ను పిలవచ్చు. ఐ ఆమ్ వెరీ లాయల్ టు మై కంట్రీ. మీరెప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తాను.
ఇక ఇక్కడ ఈగ వాళ్ళనా సరే పాకిస్తాన్ని తగలబెట్టేద్దాం. జై హింద్. కల్లాల్ ఓకే గుడ్ బై కల్లాల్. ఐఎమ్ లీవింగ్ నౌ. ఓకే ఫ్రాంక్లిన్, ఇంకొకసారి ఎప్పుడు నీ అవసరం వచ్చినా సరే నేనైతే పిలుస్తాను. అఫ్ కోర్స్ మీరు తప్పకుండా పిలవచ్చు. ఓకే నౌ ఐఎమ్ లివింగ్. సోల్జర్స్ యు ఆర్ డన్ ఎ గుడ్ జాబ్. ద హోల్ పాకిస్తాన్ వి ఆర్ స్కేర్డ్ అండ్ అవుట్ ఆఫ్ మై కంట్రీ. హాహా నైస్. ఓకే ఐఎమ్ లివింగ్ నౌ. యు డన్ ద వెరీ గుడ్ జాబ్ గైస్. అరే షించాన్ ఎక్కడున్నావు రా? ఫ్రాంక్లిన్ నైస్ జాబ్ ఫ్రాంక్లిన్. థ్యాంక్ యూ సోల్జర్. అరే షించాన్ ఏంట్రా? మావయ్య చాలా భయం వేసింది మావయ్య, మొత్తం బుల్లెట్లు సౌండ్ వచ్చేసరికి. అరే బాట్గా దీనికే భయపడతావు? నీ దగ్గర సూట్ ఉంది కదా. అరే మావయ్య ఆ సూట్ తీయడానికి భయపడ్డాను మావయ్య, చాలా భయం వేసింది నాకు. అరే చిచ్చి బాట్గా. సరేలే రా ఇంకా ఇంటికి వెళ్దాం. ఏంటి మావయ్య వార్ అయిపోయిందా? అవును రషించాన్ వార్ అయితే అయిపోయింది. ఏంటి నిజంగానా? సూపర్ అసలు. సరే రషించాన్ మన ఫ్యాన్స్ అందరినీ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్పు. అలాగే మామయ్య. గాయస్ ఇంకా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే అయితే కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని కామెంట్ అయితే చేయండి. మనం అయితే వచ్చే వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బై సీ యూ.